ద్వారా కొంతమంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇక కొంతమంది వాళ్ళ వీడియోలు పెట్టి రూపాయి పెట్టుబడి లేకుండా మీరు లక్షాధికారులు కావాలంటే ఇన్స్టాగ్రామే మీకు మార్గం. అమ్మాయిలకైతే ఇంకా ఈజీ. అమ్మాయిలకు డబల్ బోనంజా. ఏం లేదు, ఒక అమ్మాయి నేను చూసినాను, ఆమె యూట్యూబ్ ఛానల్ పెట్టింది. పాపం ఆమెకి సబ్స్క్రిప్షన్ రావట్లేదు, చాలా బాధపడిపోయింది. వెంటనే ఆ అమ్మాయి కూడా తోటి ఆడవాళ్ళందరినీ కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒకరోజు చీరలా కట్టుకోవాలని వీడియో పెట్టింది. ఆమె మొత్తం ఇప్పేసి లంగా కట్టుకొని చీర కట్టుకుంది. చీర కట్టుకొని వీడియో చూస్తే దానికి కొన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఇది చూడండి, ఇటువంటివి పెట్టడం వల్లే ఇక ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో విపరీతంగా వ్యూస్ వస్తున్నాయి. అప్పుడు ఆ అమ్మాయి తెలిసిన విషయం ఏంటంటే చీరలా కట్టుకోవాలి, జాకెట్ ఎలా వేసుకోవాలి, ఇటువంటి వీడియోలు పెడితే జనాలు బాగా చూస్తారు అని చెప్పేసి ఆమె తన విధానాన్ని మార్చేసింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అటువంటి వీడియోలు పెడుతున్నారు. జరుగుతున్నాయి కదా, గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదంటారా? గవర్నమెంట్ ఏంటంటే చట్టపరంగా కూడా ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే కూడా చేయాలి, కానీ ఎక్కువ మంది ఆనందిస్తారు కదా. సెన్సార్ బోర్డు అనేటువంటిది సినిమాల గురించి తప్ప వీటికి లేదు. ఈవెన్ సెన్సార్ బోర్డులో కూడా ఈ రోజున డబ్బులు ఇస్తున్నారు, లంచం లేదే సెన్సార్ సర్టిఫికేట్ అనేది ఇవ్వరు. అది అందరికి తెలిసిన బహిరంగ విషయం. ఓకే సార్, అట్లాగే ఐబొమ్మ మొన్నటి దాకా స్టాప్ చేశారు, గర్వంగా చెప్పుకున్నారు సినీ వాళ్ళు. కానీ మళ్ళీ నిన్నటి నుంచి ఐబొమ్మ సినిమాలు అనేవి వస్తున్నవి. మరి ఇది కంట్రోల్ చేసినట్ట ఆయన విషయం ఏందనేది క్లారిటీ బయట పెట్టాల. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? వ్యవస్థను మార్చాలి. ఇప్పుడు ఒక దొంగను పట్టుకుంటే వేరే దొంగ వాడు దొంగతనం చేస్తారు కదా, అసలు దొంగతనం చేసే అవసరం లేకుండా చేయాలి. ఆ విధానాన్ని, వ్యవస్థను మార్చాలి. అంతేగాని ఒక వ్యక్తిని పట్టుకొని అతని వెనక చాలా మంది టెక్నీషియన్స్ ఉన్నారు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అతను పోతే ఇంక కూడా వస్తాడు. ఐ బొమ్మ పోతే జే బొమ్మ వస్తుంది, ఏ బొమ్మ కూడా వస్తుంది. ఏ టు జెడ్ చాలా అక్షరాలు ఉన్నాయి కదా, లేదా బి బొమ్మ, సి బొమ్మ, డి బొమ్మ కూడా వస్తుంది. సో ఐ బొమ్మ వాడిని అరెస్ట్ చేస్తే ఏం ప్రయోజనం? అంటే ఈ విషయంలో పోలీసులు పాస్ అయ్యారంటారో ఫెయిల్ అయ్యారంటారు? పోలీసులు పాస్ అయ్యారు. పోలీసులు ఏంటంటే తమ డ్యూటీ తాము చేస్తారు. చట్టపరంగా ఉండేవాళ్ళు పోలీసులు, చట్టపరంగా తాము ఏం చేయాలి అది పోలీసులు చేస్తారు. కానీ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. సినిమా వాళ్ళు ఇప్పుడు కష్టాల్లోనే కష్టాలు అంటున్నారు, మళ్ళీ ఇది ఒక పెద్ద కష్టమే. ఫుల్ స్టాప్ పెడతారా, సినిమాలు తీసేయడం ఆపేస్తారంటారా? సినిమాలు తీయడం అనేది ఎవరు ఆపరు, ఎందుకంటే అదొక దురదపోతున్నారు కదా. సంవత్సరానికి ఇంతకుముందు 2 సినిమాలు వచ్చాయి, ఇప్పుడు ఒక సినిమా కూడా రావట్లేదు. బడ్జెట్ తగ్గించుకోవాలి. ఈ రోజున ఒక సినిమా ఆగిపోయింది మన సూర్య గారిది. వాళ్ళేంది ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అందరూ కూడా మలయాళ సినిమాను ఆదర్శంగా తీసుకోవాలి. మలయాళ సినిమాలు ఒకటి, బెంగాల్ సినిమాలు కూడా ఒకటి. పశ్చిమ బెంగాల్ తర్వాత మనకు సౌత్ ఇండియాలో కేరళ. వీళ్ళు ఏం చేస్తారంటే సినిమాలు తీసే ముందు ప్లాన్ గా తీస్తారు. ఎంత బడ్జెట్ పెడుతున్నాం, మనకి ఎంత వస్తుంది, మనకు రిటర్న్స్ అని చూస్తారు, అందులోనే తీస్తారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు 500 కోట్లు పెట్టుబడి పెట్టి మాకు రిటర్న్ రావట్లేదు, రాజమౌళి అందుకనే ఇండస్ట్రీని చెడగొట్టాడని రాంగోపాల్ వర్మ చెప్పాడు. రాంగోపాల్ వర్మ గారు చెప్పింది 100% కరెక్ట్. సినిమా ఇండస్ట్రీని రాజమౌళి చెడగొట్టాడు. ఎందుకంటే ఆయన 500 కోట్ల బడ్జెట్, 1000 కోట్ల బడ్జెట్ సినిమా తీసి అదంతా ఎవడి మీద? రేపు పబ్లిక్ మీదే కదా. సినిమా టికెట్ 1000 రూపాయలు పెడతాడు, మరి మరి ఆసక్తి ఉన్న వాళ్ళు చూస్తారు కదా. మరి 1000 రూపాయల టికెట్ అంటే అది ఎంత కష్టం. ఈ విధంగా మీరు జనాలందరూ కూడా మీరు ఎక్కడ దొబ్బించుకుంటారు, ఈ డబ్బంతా తెచ్చి నాకు ఇవ్వండి. రేపు ఆ సినిమా తేడా వచ్చి ఫ్లాప్ అయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? రాజమౌళి ప్రొడ్యూసర్ ఇక్కడే పార్క్ దగ్గర బఠానీలు అమ్ముకోవాల్సిందే. మరి అంత తేడా ఉంటుంది సినిమా ఫీల్డ్ అంటే. ఓకే సార్, అట్లాగే ఒక పిఎం సార్, భారతదేశ పిఎం సార్ అది కొనొద్దు ఇది కొనొద్దు అంటున్నాడు. మరి అది మాట అనొచ్చు అంటారా ఆ ప్లేస్ లో ఉండి? ఆయన అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని బట్టి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాని బదులు డైరెక్ట్ గా 1 సంవత్సరం పాటు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండాల్సింది చెప్పుకుండాల్సింది. దాని అర్థం అదే కదా, బంగారం ఎవరు కొనొద్దంటే అర్థమైంది, సంవత్సరం వరకు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవద్దని. ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవద్దు, ఎవరు సంసారాలు చేయొద్దు, ఖర్చులు తగ్గించండి అని చెప్తున్నారు అన్నమాట. మరి దాని అర్థం అదే. ఇప్పుడు పెళ్లి ఉంటుంది, మంగళసూత్రం కావాలి కదా, దానికి బంగారం కొనాలి. బంగారం కొనొద్దంటే ఎలా? బంగారం కొనాలి కదా. ఇది లేకపోతే పసుపు కొమ్ము మెడలో కట్టేస్తే మరి ఊరుకోరు కదా. పెళ్ళప్పుడు ఖచ్చితంగా మరి హిందూ మత సాంప్రదాయాలు గౌరవించే వాళ్ళు ఖచ్చితంగా ఎంత రేట్ అయినా కొంటారు. అంటే ఇప్పుడు పెట్రోల్ రేట్ పెంచేశాడు, ఆయిల్ రేట్లు పెంచేశారు, ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు అంటారు? మరి ప్రభుత్వాలకి ఏమో డబ్బులు కావాలి, అది ఆశ్చర్యకరమైన విషయం. అదానీ గారు వెళ్ళి అమెరికాలో పెట్టుబడులు పెడతాను అంటున్నాడు. అవును అవును, అది ఎంతమంది న్యాయం అంటారు? ఆయన పెడతాడు. ఎందుకంటే ఆయనకు డబ్బులు త్రిబుల్ కావాలి కాబట్టి ఆయన పెడతాడు. రీసెంట్ గా చైనా వాళ్ళు కూడా ఇవాళ అమెరికా వాళ్ళ దగ్గర ఒప్పందాలు కూర్చుకోవడం జరిగింది. యుద్ధం వల్ల బాగుపడింది ఎవరంటే చైనాలో గ్యాస్ కంపెనీలు అన్ని కూడా బాగుపడ్డాయట. అంతేకాకుండా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు కూడా సంతోషపడతారు. అందుకే ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు పరిపాలకుడు చేయకూడదు. ట్రంప్ అనే ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది ఆయనకి. ఆయన యుద్ధంలో గెలిచాడు. ఆయన ఎంతసేపు అయిందంటే బిల్డింగ్లు మొత్తం పడగొడితే మళ్ళీ కట్టొచ్చు కదా. మళ్ళీ కట్టాలంటే మళ్ళీ కన్స్ట్రక్షన్ కంపెనీ
సిమెంట్ కంపెనీలకు లాభం. సిమెంట్ కంపెనీలే వెనకుండా చేయిస్తున్నాయి ఇవన్నీ. మరి అన్ని కంపెనీలు ఉండగా మరి వాళ్ళందరూ లాభమే కదా. అంటే మన దేశంలో జరగలేదు కానీ ఇప్పుడు ప్లాన్ గా చూడండి అంతే అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇండియా వాడు పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఇండియా నుంచి మిసైల్స్ క్షిపణులు వెళ్ళి దాడి చేసినాయి. వాళ్ళు ఏం దాడి చేసినాయి? కరెక్ట్ గా పాకిస్తాన్ లో ఉండే విమానాశ్రయాలనే దాడి చేసినాయి. విమానాశ్రయాలు ఎందుకు దాడి చేసినాయి? దాడి చేసిన తర్వాత ట్రంప్ ఏం చేశాడు? పాకిస్తాన్ ఫండ్ ఇప్పించాడు. మళ్ళీ మళ్ళీ విమానాశ్రయాలు పడగొట్టి మళ్ళీ కట్టాలి కదా. పడిన వాడిని మళ్ళీ కట్టాలి, రీకన్స్ట్రక్షన్ చేయాలి కదా. ఆ కాంట్రాక్ట్ ట్రంప్ కంపెనీకే ఇచ్చాడు. అక్కడ అర్థమైపోయింది కదా. అంటే వాళ్ళే పడగొడతారు, మళ్ళీ వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకుంటారు, వాళ్ళే మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తారు. సరే, మన రూపాయి వాల్యూ పెరగాలంటే ఏం చేయాలంటావు చెప్పు, నీకు తెలిసిన విషయం. మన రూపాయి వాల్యూ పెరగకూడదని చాలా మంది భావిస్తున్నారు. భావించడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. ఎందుకంటే విదేశాలకు వెళ్ళిన వాళ్ళు పోవాలంటావు తప్ప ఏం లేదు, ఇంకో మార్గం లేదంటావా? వాళ్ళకి లాభం కోసమే చేస్తున్నారు, కావాలని చేస్తారు. రూపాయి వాల్యూ పెరిగిద్దంటావా? దాని దీనికి ఏముండదు. ఇప్పుడు దుబాయ్ నుంచి వాళ్ళు కొన్ని కేజీలు తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు. భారత్ కూడా అప్పుడు పర్మిషన్ ఇవ్వాలి. దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వాలి. వీళ్ళందరూ ట్యాక్సులు బాగానే వేస్తారు. ప్రభుత్వం తన ట్యాక్స్ను మినహాయించుకోవాలి. ఒక బంగారం వరకే ట్యాక్స్ మినహాయించుకోవాలి. అలాగే పెట్రోల్ మీద కూడా స్థానిక ప్రభుత్వాలు కొంతకాలం అన్నా ట్యాక్స్ మినహాయించుకోవాలి. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మన దేశంలో పెట్రోల్ కూడా రేటు పెరిగింది. కారణం ఏంటంటే స్థానిక ట్యాక్సులు కూడా ట్యాక్సులు మినహాయించుకొని కొంతకాలం, మరి లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు టోటల్ గా జనం ఏది కొంటే మంచిది అంటావు? భూమి కొంటే మంచిది అంటావా? బంగారం కొంటే మంచిది అంటావా? విదేశాల్లో దాచుకుంటే మంచిది అంటావా? ఏది మంచిది అంటావు? విదేశాల్లో దాచుకోవడానికి ఇక్కడ ఏమైనా ఉండాలి కదా. ఏమైనా ఉంటే అప్పుడు విదేశాల్లో దాచుకుంటారు. రాజకీయ నాయకులకు ఎలాగుంటాయి? రాజకీయ నాయకులకు ఎలాగో అందరూ స్విస్ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. వాళ్ళందరూ ఎలాగ కోట్ల రూపాయలు బయట దాచుకుంటూ ఉంటారు. ప్రతి రాజకీయ నాయకుడు లండన్ లో ఇల్లు కట్టుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఏమైనా కేసులు అయితే లండన్కి వెళ్ళిపోవచ్చు. లండన్కి వెళ్ళిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. వాళ్ళు ఏంటంటే ఈ కేసు ఉన్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వెనక్కి పంపించరు. లండన్ లో చట్టం ఉంది. ఇండియాలో ఏదైనా కేసు అయినా సరే వాళ్ళు లండన్కి వెళ్ళి నివాసం ఉండొచ్చు, వాళ్ళు వెనక్కి పంపించరు. సరే, టోటల్ గా నిన్న పిఎం సార్ చెప్పిన మాటలు మంచిది అంటావా, భయపడి అన్నాడంటావా, వేస్ట్ అంటావా? పిఎం గారిని కాదని కూడా మనం బహిరంగంగా అనలేము. ఏమైనా పిఎం గారు అన్న మాట వల్ల భారత మహిళలందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది మటుకు వాస్తవము. భారత పురుషులందరూ కూడా కర్చీఫ్లు కొని ఆడవాళ్ళ కన్నీళ్లు కూడా తుడుస్తున్నారు. ఎందుకంటే బంగారం కొనొద్దంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. అంటే ఈ సంవత్సరం పెళ్లిళ్ళు కూడా ఎక్కువగా ఉన్నాయంట కదా. అన్నిటికీ కావాలి. ఇప్పుడు మనం చూస్తే మొన్న రీసెంట్ గా కూడా చూడండి, ఒక మర్డర్ జరిగింది. సెక్యూరిటీ గార్డ్ ఎవరో నేపాల్ ఆమె వెళ్ళేసేసి మర్డర్ చేసింది. ఆడ గమనిస్తే ఏంటంటే వాళ్ళ ఇళ్ళలో దాదాపు 50 సవర్ల బంగారం ఉంది. మన దేశంలో ఏంటంటే చాలా మంది ఇళ్లలో 50 సవర్లు 100 సవర్లు బంగారాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది వాస్తవం. మరి ఐటీ ఉద్యోగులు ఏం చేస్తున్నారు? సిబిఐ ఏం చేస్తుంది? సిబిఐ అదే మరి అదంతా బ్లాక్ మనీ కదా. ఇప్పుడు వాళ్ళని పని మనిషి హత్య చేసిందంటే వాళ్ళ ఇంట్లో 50 సవర్ల బంగారం ఉంది, ఒక 4 కేజీల వెండి ఉంది, కొన్ని మొత్తం కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళే ముసలోళ్ళు ఉంటారు ఇద్దరు. వాళ్ళ బంగారం అంతా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళకి ఏం అవసరం అది? వాళ్ళ అవకాశం ఇచ్చే పని మనిషి చూసింది, ఆమెకు ఆశ పుట్టింది. వీళ్ళట్ట ఇద్దరు ముసలోళ్ళే, వాళ్ళ చిల్డ్రన్ ఎక్కడో సెటిల్ అయిపోయారు. వెంటనే వీళ్ళిద్దరిని లేపేస్తే బంగారం తీసుకెళ్ళచ్చు అనుకొని 50 సవర్ల బంగారం ఇంకెంత ఉందో మనకు కరెక్ట్ ఫిగర్ తెలియదు, ఒక్కొక్క అమౌంట్. మరి ఇంత సవర్ల బంగారము ఇంట్లో ఎందుకుంది? వాళ్ళని ఒకళ్ళ ఇంట్లో అంత ఉంటే ఇంకా భారతదేశం మొత్తం కూడా లెక్కేస్తే ఎన్ని కేజీల బంగారం ఇళ్లలో వృధాగా ఉందో. అది బంగారపు మోజు అలా ఉంది భారతదేశంలో. సో దాన్ని మోడీ గారు కూడా చెప్పడం కూడా జరుగుతున్నది. ఎవరంది చెప్పినా బంగారం అనేది భారతీయ మహిళలు ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోరు. భారతీయ మహిళలు ఖచ్చితంగా బంగారం కొంటారు. ఇప్పుడు ఎట్లా ఎలక్షన్ అయిపోయినాయి కాబట్టి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే స్టేట్మెంట్ ఒక 2 నెలల ముందు ఇవ్వగలిగాడు మోడీ? ఇవ్వలేడు. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కదా. బంగారం కొనొద్దు అని చెప్పినట్టయితే బెంగాల్లో బీజేపీ ఓడిపోయేది, అస్సాంలో బీజేపీ ఓడిపోయేది, మొత్తం కూడా బీజేపీ ఓడిపోయేది. అందుకే ఆయన ఎలక్షన్లో గెలిచిన తర్వాత అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు బంగారం కొనొద్దు.